అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా జగన్ మావిగన్ అనే ఊహాజనిత ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే దానిని ఒక గొప్ప ఆలోచనగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజల ఆదరణ మాట దేవుడెరుగు. సోషల్ మీడియా వేదికగా సెటైర్లు, మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. వైసీపీ దేనిని ముందుకు తీసుకువెళ్లే బదులు మావిగన్ అనే ప్రతిపాదనను ఎలా మరిపిద్దాం అనేలా వ్యవహరిస్తోంది. మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో మావిగన్పై చర్చ పెట్టట్లేదు, డిబేట్లు నిర్వహించడం లేదు. దీనిని ప్రజలు ఎలా మర్చిపోతారా అనే ఆరాటం వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ నేతలు మావిగన్ అనే ప్రతిపాదనను అసలు జగన్కి తేలేదు అన్నట్టు మర్చిపోయారు. 3 రాజధానులపై తెరపైకి తెచ్చింది వైసీపీయే. రాయలసీమ హైకోర్టు పెట్టడం ద్వారా న్యాయ రాజధాని చేస్తామని, అమరావతిలో శాసన రాజధాని కొనసాగిస్తామని, విశాఖను పాలనా రాజధానిగా చూస్తామని పేర్కొంది. కానీ చెప్పింది చేయలేక ఇప్పుడు మావిగన్ పేరుతో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలుపుతూ కారిడార్ పేరుతో మావిగన్ పేరును ప్రతిపాదించారు జగన్. అయితే దీనిని ఒక అద్భుత ఆలోచనగా ప్రమోట్ చేయాలని చూసింది వైసీపీ. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి ప్రతిపాదన తీసుకువచ్చిన సమయంలో మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చి ఉంటే అర్థవంతంగా ఉండేది. ఇంత జరిగాక తేవడం ఆ పార్టీకి మైనస్గా మారింది. తటస్థులతో పాటు విద్యావంతులపై ప్రభావం చూపింది. మాజీ మంత్రి రోజా అయితే అమరావతి విషయంలో అభిప్రాయం అడిగితే మావిగన్ రెండూ ఒకటే కదా అని సర్దుబాటుతో మాట్లాడారు. వైసీపీ అధికారం మీడియాలో కూడా దీనిపై చర్చ లేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. అయితే ఎప్పుడైతే మావిగన్ ఫెయిల్ అయిందో అప్పుడే అమరావతి విషయంలో పాత కోణాలను బయటకు తీస్తారు. దేశంలో నిర్మాణ రంగం నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందని, అమరావతి ఆగిపోతుందని కొత్త ప్రచారం ప్రారంభించింది. అమరావతిలో భారీ అవినీతి జరుగుతోందని చెబుతోంది. అసలు మావిగన్ ఊసే లేకుండా పోయింది.